అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్ కౌరాని. థంబ్‌నెయిల్‌లో పెట్టింది మరి కేసీఆర్‌కి కోవిడా? ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నది కోవిడ్ కాబట్టి. జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం. సో, ఏఐజీ హాస్పిటల్‌లో అడ్మిట్ అయిందని చాలా మటుకు వార్తల్లో మనం చూస్తున్నాం. మరి రోజు ఎళ్లి వస్తున్నారని చెప్పేసి కూడా దయచేసి కేసీఆర్‌తో పాటు ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సింది. ఎందుకంటే ఆయనకి హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఉన్నది కాబట్టి ప్రాబ్లమ్. ఇక మీరు నెక్స్ట్ థంబ్‌నెయిల్ చూసినట్టయితే ఏదైతే ఉందో లోపల ప్రభాకర్ రావు ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అంటున్నారు. ఎందుకంటే కోవిడ్ ట్రీట్మెంట్‌ని ఆపిన ముఠ అంటే వీళ్ళే. కోవిడ్ ట్రీట్మెంట్ ఆపడం, ఆ తర్వాత అది వాళ్ళు యూజ్ చేసుకోవడం. ఫోన్ ట్యాపింగ్ ద్వారా మొత్తం కూడా నా డేటా అంతా కూడా తీసుకోవడం జరిగింది. యెస్. గాంధీ నుంచి పంపించడం, దాంట్లో ట్రీట్మెంట్ నేను చెప్పడం, కోవిడ్ మీదనే మాట్లాడడం. సో, అక్కడి నుంచి ఎలగొట్టడం. ఆ తర్వాత 2 నెలల తర్వాతని నేను మళ్ళీ చెప్పడం జరిగింది. దీనికి ట్రీట్మెంట్ ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నాను. కానీ మీ అందరికీ తెలుసు. ఒక పెద్ద వ్యక్తులు దీని వెనకాల ఉన్నారు. రానీయకుండా. ఇది ప్రపంచంలోనే ఒక అద్భుతం. ప్రపంచంలోనే కేవలం 4 రోజులలో పాజిటివ్ నుంచి నెగెటివ్. అసాధ్యాన్ని సుసాధ్యం చేశాను తెలంగాణలో. కానీ దరిద్రం అంతా తెలంగాణలో ఉంది అనుకుంటే తప్పు. ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు, ఢిల్లీ నుంచి డబ్ల్యూహెచ్ఓ వరకు వీళ్ళే డిక్టేట్ చేయడం. యూట్యూబ్ అండ్ మిగతా మాధ్యమాల్లో నా వీడియోస్ ఏదొచ్చినా కనిపించకుండా చేయడం అనేది వీళ్ళ యొక్క స్టైల్. ఇక్కడ పోయే ప్రాణాలు ఎవరిది కాదు, మీయే, ప్రజలది. ఇప్పటి వరకు కూడా చేస్తూనే ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి ఫోన్ ట్యాప్ చేయడం జరిగింది. నేను దీనికోసం అమర్ని నిరాహార దీక్ష చేశాను. మీరు చూడొచ్చు ఈ వీడియో. మందు కనిపెట్టానంటూ అయినా ఎవరు గుర్తించడం లేదంటూ ఓ వైద్యుడు ఆమరణ దీక్షకు దిగాడు. హైదరాబాద్ లోని కోటి ఇస్మాయియా విజార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మొదటి అంతస్తులో సివిల్ అసిస్టెంట్ సర్జన్ గా పనిచేస్తున్న వసంత్ కుమార్ గౌర దీక్షకు దిగారు. లక్షల రూపాయలతో నయమయ్యే కోవిడ్ ను కేవలం 45 రూపాయలతో, అది కూడా 5 రోజుల్లోనే నయం చేస్తానంటూ తెలిపాడు. తాను అందుబాటులోకి తెచ్చిన చికిత్సను గుర్తించాలని డిఎంఈడిహెచ్ ను నెలలుగా కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. దీక్షను ఎవరైనా భగ్నం చేయాలని యత్నిస్తే ఎంతకైనా తెగిస్తానని హెచ్చరించారు. కేవలం 4 నుంచి 5 రోజుల లోపే పాజిటివ్ నుంచి నెగిటివ్ రావడం జరుగుతుంది. 45 రూపాయలతో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, పాజిటివ్ నెగిటివ్ ఎన్ని రోజులలో ఉందనేది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. మీరు 8 కన్నా పైననే ఉంది, కానీ 4 రోజులలో నెగిటివ్ రేట్ లేదు. దయచేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వమే కానీ కేంద్ర ప్రభుత్వమే ముందుకు రావాల్సిందని కోరుతున్నాను. దీంట్లో క్లియర్గా చెప్పాను 3 సంవత్సరాల కిందట. అంతకన్నా ముందు డెల్టాలో కూడా చెప్పాను. బట్ వీళ్ళకు ఇష్టం లేదు. తీసుకురావడం ఇష్టం లేదా? కాదు. దీని వెనుక చాలా ఉంది. మీరు ఆల్ఫాలో ఎటువంటి మెడిసిన్ లేదు కాబట్టి అందరూ కూడా వాళ్ళ మెడిసిన్స్ ఇచ్చారు. నేను ఇవే మెడిసిన్స్ ఇచ్చాను. డెల్టాకి వచ్చేసరికి రెమ్డెసివిర్ వచ్చింది. అప్పుడున్న ఆరోగ్య శాఖ మంత్రే కనిపించాడు అందరికీ. హీరోలాగా అనిపించాడు. అటు ఇటు తిరిగాడు. సార్ కూడా చెప్పాను, బట్ వినిపించుకోలేదు. ఆ తర్వాత డెల్టాలోనే 3,000 మెడిసిన్ని 30,000కి అమ్ముకున్నారు వీళ్ళు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కి తెలియదా ఎక్కడ పోతున్నాయి, ఎవరు అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారు ఇంత కాస్ట్లీగా అని చెప్పేసి? అంతా తెలుసు. వీళ్ళ ఒక మూట గ్యాంగ్. ఆ తర్వాత మొత్తం అంతా కూడా ఏ డిపార్ట్మెంట్లో లేని డబ్బులన్నీ కూడా కేవలం హెల్త్ సెక్టార్లో పెట్టడం జరిగింది. సో ఇది ఒక బంగారు కోడిగుడ్డు అన్నట్టు ఆ టైంలో ఉంది. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ 6 months తర్వాత
నాకు తెలిసి ఆ ఆరోగ్య శాఖ మంత్రిని తీసేసి మన కేసీఆర్ గారు దేవుడు ఆరోగ్య తెలంగాణ తీసుకురావాల్సింది అన్నారోగ్య తెలంగాణగా చేసిన అనారోగ్య తెలంగాణ కాదు, అన్నారోగ్య ప్రపంచం చేశాడు. ఎస్, ఈ పదాలు యూజ్ చేయాల్సిందే నేను. ఎందుకంటే ప్రపంచంలోనే ఫస్ట్ ట్రీట్మెంట్ లేదు అన్నదానికి ఫస్ట్ ట్రీట్మెంట్ కోవిడ్కి 100% ట్రీట్మెంట్. అది కూడా కేవలం 4 రోజులలో ఎటువంటి ప్రమాదం లేదు. ఆల్ఫా, డెల్టా, ఒమైక్రాన్ ఇంకో వేరియంట్స్ వచ్చిన నా ట్రీట్మెంట్. ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాను. ఒక్క పేపర్, 1-2 పేపర్లు తప్ప మిగతా దేంట్లో కూడా రానియకుండా. అది కూడా వన్ ఆఫ్ ద స్ట్రాటజీ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి ఛానల్స్. సో రానివ్వద్దు. మీకు తెలుసు 3,000 మెడిసిన్ 30,000 అమ్ముకున్నోనికి ఎంపీ పదవి ఇచ్చాడు. ఏం గనక అరేంజ్ చేశాడని అమ్ముకున్నాడు. మీరు ఆలోచించవచ్చు, 70,000 కోట్లు లాభం అంటే దానికి ఇంటూ మల్టిప్లై 2 times 3 times చేసిన మీకు అర్థమై ఉంటుంది ఎంతవరకు అమ్మారని. గిఫ్ట్గా ఎంపీ పదవి ఇచ్చిండు. ఆ తర్వాత 192 ఎకరాలు కోకాపేట్ 100 కోట్లకి ఎకరం పక్కనే ల్యాండ్ కేటాయించి 15 ఎకరాలు మీ అందరికి తెలుసు. ఆ 15 ఎకరాలు కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చేసారు క్యాన్సర్ హాస్పిటల్. ఇప్పటి వరకు దాని కన్స్ట్రక్షన్ కాలేదు. ఈ మందు ఏదైతే దొంగలించబడ్డ మెడిసిన్ ఏదైతే ఉందో ప్రభాకర్ రెడ్డి వాళ్ళందరూ యూజ్ చేసుకున్నారు. మంత్రులు మిగతా వాళ్ళు ఎవ్వరికి ఏం కాలేదు. సో మరి మీకు ఎందుకంటే అందరికీ కూడా నా దగ్గర కొంతమంది ఉంది. డెఫినెట్లీ అది కూడా రిలీజ్ చేస్తాను నెక్స్ట్ రాబోయే రోజుల్లో. ఎంతమంది యూజ్ చేశారు, ఏ విధంగా యూజ్ చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, అప్పుడున్న చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కోవిడ్ అటాక్ అయినప్పుడు నా మందులే వాళ్ళ పిఏ అడిగారు, అది కూడా ఉంది. సో ఇవన్నీ కూడా వాళ్ళందరికీ తెలుసు, కానీ ఆపడు. ఆపితే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఎవరైతే ఉన్నారో ప్రభాకర్ రెడ్డి ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అనడానికి కారణం ఈ మందుని ఆపగల శక్తి వీళ్ళందరికీ బాగుంది కాబట్టి శక్తితో ఆపారు అలాంటి సామాన్య డాక్టర్ని. బట్ ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో డబ్బులు ఖర్చు పెట్టి ప్రెస్ మీట్ పెట్టారు. చెయ్యని చోట లేదు, అక్కడ కూడా భంగమే. అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి పత్రికలకు మీడియాకు అందరికీ ఫోన్ చేసి బట్ రాలేదు. ఒక చిన్న ఛానల్స్ అక్కడ పేపర్ వాళ్ళు రాశారు, అదే ఉంది ఇప్పుడు, అది కూడా మేము ముందు పెడతాం. ఒక పర్సన్ ఇన్ని విధాలుగా ఐసీఎంఆర్కి పెట్టాను, 2 సార్లు పెట్టాను, ఎటువంటి స్పందన లేదు. రాష్ట్రంలో కేంద్ర మంత్రులు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు. నేను నిరాహార దీక్ష చేసినప్పుడు అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ గారు చాలా మంచి వ్యక్తి. తను వచ్చి డాక్టర్ గారు మీరు రండి అని చెప్పేసి చెప్పారు, కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు. ఆ తర్వాత కిషన్ రెడ్డితో అక్కడే మాట్లాడారు, నో స్పందన. తర్వాత కిషన్ రెడ్డి గారిని కలిశాను, నో స్పందన. బండి సంజయ్ గారు ఎంపీ గారు, ఆయనను కూడా కలిశాను, ప్రతిపక్ష నాయకుడు, నో స్పందన. ఇక మీకు తెలుసు కల్వకుంట ఫ్యామిలీకి వాళ్ళకు దగ్గరికి పోవడానికి ఎటువంటి ఆంక్షలు ఉంటాయో మీకు తెలుసు. ఇక కేసీఆర్కి కలవడం అనేది గగనం. అసలు చుక్కల్లో చంద్రుడు పేరు అయితే ఉంది, కానీ అసలు కలిసింది వెళ్ళాను, రిజెక్టెడ్. పోనీ ఎట్లాగానే చేసి మెయిల్ ద్వారా పంపించాలని 2 సార్లు మెయిల్ చేశాను, స్పందించలేదు. ఇకపోతే చిన్నరాజు గారు ఉన్నారు, ట్విట్టర్లో 2,500 ట్వీట్లు చేసినాను, లాస్ట్కి ఒకరోజు బ్లాక్ చేసుకున్నాడు. ఎందుకు చేసుకున్నాడు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక హరీష్ రావు గారు అయితే మీకు తెలుసు, మరో రిజ్వీ అంటారు కదా, అప్పుడు నైజాం కాలంలో ఆ స్టైల్లో. ఇది ఆమరణ నిరాహార దీక్ష 3 రోజులు గాంధీలో మీ అందరికీ తెలిసే విధంగాను
ఒక ట్రీట్మెంట్ ఉంది, ప్రజలకు అవసరం ఉంది, ప్రజలు బాగుపడతారు, ప్రజల ఆస్తులు పోవు, ప్రజల ప్రాణాలు కాపాడుతుంది. అది తెలంగాణ, ఇండియా, ప్రపంచం. 70 లక్షల మంది చనిపోయారు ఇప్పటివరకు. వీళ్ళంతా దీనికి అంతటి కారణం ప్రభాకర్ రావు అండ్ టీమ్ వాళ్ళ బాస్. 70 లక్షల మంది. సో ఇలాంటి ఎన్నో ఉన్నాయి, ఇంకా మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇలాంటి మరణాలు ఇకనైనా ఆపాలి. కోవిడ్కి ఉంది, డెంగ్యూకి ఉంది, డెంగ్యూతో కూడా ఏమి కాదు. ఇది సామాన్యులు. మీరు ఈ వీడియోని మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. షేర్ చేస్తే మిగతా వాళ్ళకు తెలుస్తుంది, వాళ్ళ ప్రాణాలు కాపాడుతుంది. ఈరోజు ఈ మొత్తం కూడా ఈ కోవిడ్కి కానీ, డెంగ్యూకి కానీ, చికెన్ గున్యాకి కానీ కేవలం నా డబ్బులతో, సొంత డబ్బులతో చేసింది. ప్రభుత్వం చేసింది కాదు, ఇచ్చింది కాదు. వాళ్ళు తొక్కడంలోనే ఉన్నారు. తొక్కింది నన్ను కాదు, నన్ను తొక్కుతూనే ఉన్నారు. కానీ మిమ్మల్ని, మీ జీవితాలను రోడ్డు మీద వేస్తున్నారు. హార్ట్ అటాక్లతో టప్పపోతున్నారు. మీకు తెలుసు వ్యాక్సిన్లతో మరణాలని. కాదు, ఇది వ్యాక్సిన్ కాదు అని చెప్పేసి ICMR చెప్పింది. మరి మరణాలు సడన్ కార్డియాక్ అరెస్ట్, నిల్చొని పడిపోవడం ఏంటి? మరి దీనికి ఎవరు కారణం? కోవిడ్. నేను అన్ని వీడియోస్ చూడండి, నేను దాంట్లో క్లియర్గా చెప్పాను. వ్యాక్సిన్ అనేది, వ్యాక్సిన్ చేస్తున్న పని చేసింది, దెన్ వైరస్ అనేది చేస్తుంది. ఈరోజు మన తెలంగాణలో చూసినట్టయితే కేవలం 9 కేసులు, 10 కేసుల వరకే ఉంది. మన చుట్టూ రాష్ట్రాలన్నీ కూడా వందల సంఖ్యలో ఉంది. కారణం మీరే ఆలోచించవచ్చు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ హెల్త్ మినిస్టర్ దామోదర్ నరసింహ గారు పిలిచి నాకు ఒక అపాయింట్మెంట్ ఇస్తే సంతోషిస్తాను. క్లియర్గా సబ్జెక్ట్ ప్రకారం ఏ విధంగా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విత్ రిపోర్ట్స్ సహా. వీలైతే ఎన్ని కేసులు ఇచ్చినా దాన్ని 4 రోజుల్లోనే చేసి చూపిస్తాను. ఇది ప్రపంచం గర్వించదగ్గది. నోబెల్ ప్రైజ్ ఒక్కదానికి కాదు, 3 డిసీజులకి, కోవిడ్, డెంగ్యూ, చికెన్ గున్యా. సో నోబెల్ ప్రైజ్ అంటున్నాను, ఎప్పటికైనా రావాల్సిందే, వస్తుంది అంతే. ఎందుకు వస్తుంది అంటే ఒక డాక్టర్గా తెలుసు కాబట్టి, ప్రపంచంలో ఎవరు చూపించని దాన్ని చూపించాను కాబట్టి ఇది నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే. ఈ రోజు కాకుండా రేపైనా రావాల్సిందే. కానీ ఒక దరిద్రుడు చేసిన పనికి ఈరోజు యావత్ ప్రపంచం ఒక టెర్రరిస్ట్, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ మనం అది చేయొచ్చు. ప్రపంచం అంతా కూడా అదే. ఇలాంటి టెర్రరిస్టులు ఏ దేశానికి పోయినా రానివ్వరు. సో దయచేసి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన టెర్రరిస్ట్, ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్, ఆ ముఠా గ్యాంగ్, వాళ్ళ బాస్, వాళ్ళందరూ కూడా ఈ కోవిడ్ మరణాలకు ముఖ్య కారకులు. ఇప్పటికైనా లాయర్లు, జడ్జిలు, మీ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. ఎమ్మెల్యేలు, ఇంజనీర్స్, డాక్టర్స్, ఎవ్రీవన్, మీ అందరికీ కూడా దయచేసి ఈ వీడియోని అందరికీ కూడా రీచ్ అయ్యేలా చేయండి. లేనప్పుడు ఇలాంటి మరణాలు సంభవిస్తూనే ఉంటాయి. కోవిడ్తో హార్ట్ అటాక్స్ రావడం జరుగుతూనే ఉంటాయి. చిన్నగా డబ్బులతో పోయేదాన్ని చావు వరకు తీసుకొచ్చుకునే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మానవ జాతి, మనుషులంటే ఆ నాయకులే మనుషులు కాదు. మీరందరూ కూడా ఏ కార్యకర్త అయినచ్చు, ఏ పార్టీకి సంబంధించినోడైనా ఉండొచ్చు, వాళ్ళ ప్రాణాలు కూడా పోయాయి కోవిడ్తో. ఏ మతం రాలేదు, ఏ కులం రాలేదు. బట్ ఈ మెడిసిన్ వచ్చినప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి జాతులకు ఈ మెడిసిన్ అనేది ఒక ఆయుధంగా ఉంటుంది కరోనాపై. మీకు తెలుసు, చైనా అనేది మొన్న ఒక ఫంగస్ని రిలీజ్ చేయడానికి అమెరికా పోయింది. అక్కడ ఉన్న సైంటిస్టులు అందరూ కూడా
పట్టుబడ్డారు. అదేవిధంగా ఇండియాలో కూడా విత్తనాలు చల్లినట్టు ఇక్కడికి వచ్చేసి వైరస్ని చల్లడము లేకుంటే ఫంగస్ని చల్లడం జరుగుతుంది. సో వైరస్ అనేది వస్తుంది. గత 70 సంవత్సరాల నుంచి డెంగూకి ట్రీట్మెంటే లేదన్నారు. దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. 100% ప్లేట్లెట్స్ నెక్స్ట్ డేనే పెరుగుతాయి. ఫీవర్ అనేది వెళ్ళిపోతుంది. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాల్సిందే కోరుతున్నాను. పైన మీరు చూడవచ్చు నా ఎవిడెన్సెస్ 20 ఎవిడెన్సెస్ నేను పెడుతున్నాను. రాబోయే రోజుల్లో డెంగ్యూ సీజన్, డెంగ్యూది కూడా పెడతాను. సో మీరందరూ కూడా ట్యూన్ చేసి దయచేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టాల్సిన కోరుతున్నాను. కాల్ చేయడం కాదు, వాట్సాప్లో చేయండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు నీ అనుకునే నా అనుకునే వాళ్ళందరికీ కూడా నా అనుకునే వాళ్ళందరికీ కూడా షేర్ చేయాల్సిందే కోరుతున్నాను. ఎందుకంటే పక్కనోడు బాగుండాలి, పక్కనోడు కోవిడ్ రావద్దు. వానికి కోవిడ్ వస్తే మనం కూడా వస్తుంది. ఆ సమయానికి నేను ట్రీట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి ఉంటే, నేను చెప్పలేని పరిస్థితి ఉంటే, నా కోపం వచ్చేసి నేను అన్నీ ఆఫ్ చేసి కూర్చుంటే సమస్య మీకు. అందుకే ఈ ట్రీట్మెంట్ ఎంత తొందరగా వస్తే నేను ఫ్రీ అవుతాను. మీరు కూడా ప్రతి ఒక్క డాక్టర్ ట్రీట్ చేసే విధంగా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాల్సింది కోరుతున్నాను.